నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. తెలుగు ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు కోసం భూములు, ఇళ్లు ఇచ్చిన నిర్వాసితులకు ప్రభుత్వ విప్ యనమల దివ్య కృతజ్ఞతలు తెలిపారు. తుని మండలం కుమ్మర్లోవ నిర్వాసితులకు ప్రతిపాదించిన కాలనీలో 22,22,00,000తో పోలవరం పునరావాస మరియు పునరుద్ధరణ ప్యాకేజీ పనులకు సీనియర్ నేత యనమల రాజేష్తో కలిసి శంకుస్థాపన చేసిన ఆమె నిర్వాసితులకు టౌన్షిప్ తరహా అధునాతన వసతులతో కూడిన కాలనీని నిర్మిస్తున్నామన్నారు. అర్హత కలిగిన అందరికీ పునరావాస ప్యాకేజ్ అమలు చేస్తామన్నారు. పోలవరం నిర్వాసితులకు టౌన్ ఫిష్ సొగసులతో పునరావాస కాలనీ నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. పోలవరం కాల్వ నిర్మాణం గురించి తుని మండలం కుమ్మరిలోవ కాలనీని ఖాళీ చేయించాల్సి వచ్చింది. పునరావాసం కోల్పోయిన నిర్వాసితులు అందరికీ గౌరవ మాజీ ఆర్థిక మంత్రి శ్రీ యనమల రామకృష్ణుడు చొరవతో పునరావాస ప్యాకేజీ అమలుకు రంగం సిద్ధం చేశారు. ఇల్లు కోల్పోయిన వారికి ఒక్కొక్కరికి 5 సెంట్ల చొప్పున మొత్తం 472 మందికి కుమ్మరిలోవ, చేపూరు గ్రామాల్లో ప్రభుత్వం ఇంటి జాగాలు ఇచ్చింది. పునరావాసం కింద బీసీలకు 9,36,000, ఎస్సీలకు 9,86,000 ఇచ్చింది. నాడు తండ్రి ఇచ్చిన మాటను ప్రస్తుత గౌరవ ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య విడివిడిగా అమలు చేస్తుంది. నిర్వాసితులకు నిర్మించే కాలనీలో గుడి, బడి, రోడ్లు, డ్రైనేజీలతో సకల హంగులతో అన్ని మౌలిక వసతుల కల్పనకు రోడ్లు, భవనాల శాఖ ద్వారా అమలు చేయాలని నిర్ణయించిన గౌరవ ఎమ్మెల్యే శ్రీమతి యనమల ఇందుకోసం 22,22,00,000 ప్రతిపాదనలకు కార్యరూపం ఇచ్చారు. తుని మండల టీడీపీ అధ్యక్షుడు చింతమనేడి అబ్బాయి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పునరావాసం మరియు పునరుద్ధరణ పనులకు గౌరవ ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య, సీనియర్ నేత యనమల రాజేష్తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆమె తెలుగు ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు కోసం భూములు, ఇల్లు స్వచ్ఛందంగా ఇచ్చిన రైతాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. నిర్వాసితులకు టౌన్ ఫిష్ తరహాలో ఆధునిక వసతులతో కూడిన కాలనీని నిర్మిస్తున్నామని, అర్హులందరికీ పునరావాస ప్యాకేజ్ అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు జక్కాన రామునాయుడు, పోతల రాంబాబు, జక్కాన గంగరాజు, పరవాడ తాతబాబు, సింగంపల్లి వెంకటరమణ, గేదెల కృష్ణమూర్తి, జక్కాన లోవలు, జొన్నకోటి బ్రహ్మాజీ, జక్కాన లోవరాజు, కాంట్రాక్టర్ మీసాల రాజు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు అరిగెల నరసింహమూర్తి, తమరాణ సత్యనారాయణ, సుర్ల బోడయ్య, అప్పన్న రమేష్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ మన కుమ్మర్లోవ గ్రామం రావడం జరిగింది. తుని నియోజకవర్గంలో కుమ్మర్లోవ గ్రామం రావడం జరిగింది. ఇక్కడ R&R ప్యాకేజ్ కింద కూడా వీళ్ళందరికీ కూడా ఇల్లు నిర్మించడం స్టార్ట్ అవుతుంది వాళ్ళ నుంచి. అలాగే మన పోలవరం అనేది మన రాష్ట్రానికే ఒక జీవనాడి. ఇలాంటి జీవనాడికి వాళ్ళ కుమ్మరిలోవ గ్రామస్తులందరూ కూడా, రైతులు, గ్రామస్తులందరూ కూడా ముందుకు ఇచ్చి రాష్ట్రం ఎంత అభివృద్ధికి కారణమయ్యే ఈ జీవనాడికి మేము మా సొంత స్థలాలు, అలాగే మా భూములు, అలాగే మా ఇల్లు కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా వాళ్ళ ప్రభుత్వం తరఫున ఇంత ఆదర్శవంతులుగా, రాష్ట్ర అభివృద్ధికి ఇంత ఆదర్శవంతులుగా, మార్గదర్శకులుగా వీళ్ళందరూ నిలిచినందుకు ఇవాళ కూటమి ప్రభుత్వం కూడా వాళ్ళని ఆదుకోవడానికి కూడా సంసిద్ధంగా ఉంది. అందులో భాగంగానే ఇవాళ R&R ప్యాకేజ్ కింద వాళ్ళకి ఒక టౌన్షిప్ అనేది 22,22,00,000 ఒక టౌన్షిప్ అనేది ఇక్కడ ఒక నిర్మించబడుతుంది. అదే కాంట్రాక్ట్ మన రాజుగారు చేస్తున్నారు. నేను రాజుగారితో రిక్వెస్ట్ చేసేది ఒకటి, ఈ పనులు కూడా త్వరగా పూర్తి చేసి వాళ్ళకి సొంతిల్లు కళ, ఒక సొంతిల్లు మా భూములు మేము వాళ్ళకి ఇచ్చుకున్నాము, రాష్ట్ర అభివృద్ధికి ఇచ్చుకున్నాము అని ఒక సాటిస్ఫాక్షన్ వాళ్ళకి మనస్ఫూర్తిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే కూటమి ప్రభుత్వం కూడా ఇంత మంచి కార్యక్రమం చేపట్టినందుకు గౌరవనీయులు ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా కుమ్మర్లో గ్రామానికి వస్తే కొంతమందికి ఒక 161 మంది దాకా కూడా ఇల్లు రాలేదు. ఇంకా వాళ్ళకు కూడా నా లెటర్ హెడ్ పెట్టి ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి. తప్పకుండా ఎంక్వైరీ జరిపించి ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇల్లు వాళ్ళకి ఇప్పించవలసిందిగా నేను కోరాను. కలెక్టర్ కూడా సానుకూలంగానే స్పందించారు. ఈ కార్యక్రమం కూడా త్వరలోనే పూర్తవుతుంది. ఇంత మంచి కార్యక్రమం ఇవాళ నిజంగా మన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినందుకు కుమ్మర్లో ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. జై హింద్, జై కూటమి. ఈరోజు మన కుమ్మర్లో గ్రామంలో RR ప్యాకేజీ అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇక్కడ
దుద్దులో అని పడే ఇక్కడ కుమ్మరలోకి టౌన్షిప్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. నిర్వాసితులందరూ కూడా ప్యాకేజీలు ఇచ్చి 5 సెంట్ల స్థలం ఇచ్చి ఇళ్ళకి కూడా వాళ్ళకి డబ్బు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఈ నిర్మాణం చేస్తున్నారు. దీనికోసం ఇక్కడ వసతుల కోసం డ్రైన్స్, రోడ్లు, ఎలక్ట్రిసిటీ, గుడులు, వసతులు అన్నీ కూడా ఆల్ గవర్నమెంట్ టెండర్ పిలిచింది. 22 కోట్ల చిల్లర శాంక్షన్ అయిపోయింది. ఇదేమో మొదలుపెట్టారు. చక్కగా ఈ టౌన్షిప్ని ఈవేళ మన యనమల దివ్య గారు, మన మేడం ఎమ్మెల్యే గారు రామకృష్ణ గారి యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమం అంతా జరిగింది. ఈ ప్రతి విషయం కూడా కలెక్టర్కి చెప్తూ అనువున అబ్జర్వ్ చేసి రెవెన్యూ వాళ్ళ చేత ఎక్కడ తప్పులున్నా అందరికీ అర్హులందరికీ వచ్చేటట్టు చేశారు. కానీ ఇంకా కూడా కొంతమంది రాలేదని వాళ్ళు చెప్పారు. వాళ్ళందరినీ కూడా ఎంఆర్ఓ గారిని అప్పీల్ తీసుకోమన్నారు. ఈ అప్పీల్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఇందులో నిజంగా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ కూడా సైట్లు మామూలుగా ఇస్తారు. ఎలిజిబిలిటీ ఉండాలి. ఎలిజిబిలిటీ లేకుండా ఎవరికో ఇచ్చారు మాకు ఇవ్వండి అంటే ఇవ్వరు. ఇది పైకి ఆర్ఆర్ ప్యాకేజీ వాళ్ళు డబ్బు ఇచ్చేది వాళ్ళు, వీళ్ళు రికమెండ్ చేస్తారు. మేడం గారు రికమెండ్ చేసిన దాని ప్రకారంగా కలెక్టర్ గారికి పంపిస్తారు. కలెక్టర్ రికమెండ్ చేసి ఆర్ఆర్ వాళ్ళకి పంపిస్తారు. వాళ్ళు ఈ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ ప్రతి వాళ్ళు అర్హులకి కంపల్సరిగా వస్తుంది. ఈ కాలనీ చాలా సస్యశ్యామలంగా బ్రహ్మాండంగా ఉంటుంది. కొంతమంది మన సోదరులు ఏంటి బరెల్ గ్రౌండ్ కావాలన్నారు. దానికి సపరేట్గా చూసి చేస్తామని చెప్పారు. అందరి నోటీసులోకి ఇవ్వడం జరిగింది. ఈ కాలనీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు శుభ్రంగా ఒకరి మీద ఒకరు పోటీ పడడం కాదు, నిజంగా అర్హులు పెట్టండి. అర్హతలు ఏమైనా పెట్టి అందరూ పెడితే ఆ నిజంగా అర్హులు ఉన్న వాళ్ళు వచ్చే వాళ్ళకి ఆటంకం అవుతారు. మీరు అలా కలగకుండా న్యాయంగా మీరు వాళ్ళకి ఎంకరేజ్ చేయండి. నిజంగా అర్హులను మీరు రికమెండ్ చేయండి. ఇందాక చెప్పారు అబ్బాయి గారు, వాళ్ళు ఎవరైనా లంచం అడిగి ఏదైనా అడిగి చేసి చేస్తామంటే మాత్రం అవ్వదు. అలాంటి ప్రసక్తి పెట్టుకోవద్దు. కరెక్ట్గా మాత్రం చేయండి. స్క్రీన్ చేసినట్టు చేస్తారు. మీకు ఈ కార్యక్రమం ఎంతో జయప్రదంగా మీ అందరూ చేసినందుకు గ్రామ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. ఇవాళ మేడం గారు కూడా చాలా సంతోషించి వెళ్ళారు. రామకృష్ణ గారు కూడా ఈ కాలనీ అవడం ప్రెస్టేజ్ ఆయనకి. అలాగే మీరు కొంతమంది మిగిలిపోయిన వాళ్ళకి చేపూరు గ్రామంలో కూడా ఇలాగే సైట్లు ఇచ్చారు. ఇక్కడ ఏవైతే నారంస్తో చేస్తున్నారో అదే నారంస్తో రోడ్లు అన్నీ, ఎలక్ట్రిసిటీ, నీరు అన్ని సస్యశ్యామలంగా ఇస్తారు. ఎవరు ఆధారపడక్కర్లేదు. ఎవరంటే ఇప్పుడు మనకు ఊళ్ళో ఉన్న లీడర్స్ ఇదంతా తెలుసు కదా, అందరూ ఫాలో అవుతున్నారు. ఎవరంటే మీ అందరం కూడా నేరేసుకొని చేస్తాం. ఈ సభాముఖంగా చెప్తాను, ఉమ్మర్లో ప్రజలకి అందరికీ చెప్తున్నాను. మీరు మాత్రం ఇంత చేసిన మన తెలుగుదేశం పార్టీకి, తర్వాత మన యలమల దివ్యమ్మ గారికి, ఎమ్మెల్యే గారికి, రామకృష్ణ గారికి మీ అందరూ రుణపడి ఉంటారు. అలాగే మేము కూడా రుణగ్రస్తులం అవుతాం. ఎందుకంటే చెప్పిందన్నా కూడా ప్రతిదీ తీసుకుని చేశారు. వాళ్ళకే ప్రత్యేక ధన్యవాదాలు మన ఊరితరఫున తెలియజేస్తున్నాను. జై హింద్. ఈరోజు కుమ్మర్లో ఆరండరి కాలనీకి మరి ప్రత్యేక ఆహ్వానితులుగా మన ప్రభుత్వ ఎమ్మెల్యే దివ్య గారు, అలాగే మన యనమల రామకృష్ణ గారు ఆదేశాల మేరకు ఈవేళ కుమ్మర్లలో ఆరండర్ కాలనీకి శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఈ శంకుస్థాపన అంటే ఇక్కడ 288 సైట్లు ఇచ్చారు. ఒక్కొక్కరికి 5 సెంట్లు ఇచ్చారు. ఇచ్చారండి. కావున వీళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఇల్లులు కట్టుకుంటున్నారు. ఈరోజు మేడం గారు రావడం మాకు చాలా శుభ సందేశం. ఎందుకంటే ఈరోజు వచ్చి కుమ్మర్లో ఉన్న ఆరండర్ కోణంలో ఉన్న సమస్యలన్నీ ఇక్కడ ఈ ప్రజలందరూ మహిళలు మేడం గారికి తెలియపరిచారు. అందులో కొంతమందికి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ రాలేదని, కొన్ని మోసాలు జరిగాయని అవన్నీ రిప్రజెంటేటివ్ ద్వారా మేడం గారికి ఇవ్వడం. అలాగే మన కొత్త కుమ్మర్లో కూడా ఒక రోడ్డు గురించి కూడా అక్కడి నుంచి, ఆ గ్రామం నుంచి కూడా కొంతమంది మహిళలు వచ్చారు. వాళ్ళకి రోడ్డు రామాలయం కూడా కావాలని మరి ఈ రోజున ఆర్ఎండ్ఆర్ కోణంలో మనకి 22 కోట్ల సొమ్ము ఇక్కడ ఈ వర్క్ మీద జరుగుతుంది. అయితే ఈ ఒక పంచాయతీకి ఉండవలసిన ఆఫీసులన్నీ మరి ఈ కోణంలో ఏర్పాటు చేయడం అనేది చాలా శుభ సంతోషం. ఎందుకంటే మాకు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, మరి యనమల దేవి గారు గెలిచిన తర్వాత చాలా బాగా అందరికీ కూడా న్యాయం జరుగుతుంది. మరి మరిన్ని రోజుల్లో మేడం గారికి మాకు ఎమ్మెల్యేగా ఉండాలి. తర్వాత తరతరంగా ఇంకో
20-30 సంవత్సరాలు కూడా మేడం గారే చేస్తే ఇంకా ఎన్నో గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతాయి. అయితే ఇంకోటి విషయం ఏంటంటే ఇక్కడ R&R ప్యాకేజీలు రాలని వాళ్ళందరికీ కొంతమందికి రాలేదు. తప్పుడు అంటే ఊళ్ళో లేపడం వల్ల వాళ్ళ వల్ల సర్వేలో అక్కడ లేకపోవడం వల్ల అలాంటి టైంలోనూ వాళ్ళు ఊళ్ళో లేపడం వల్ల వాళ్ళ పేర్లు R&Rలో నమోదు చేయలేదు. మళ్ళీ వాళ్ళ అందరూ అప్లికేషన్ మేడం గారు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తానని, పర్ఫెక్ట్గా ఒరిజినాలిటీగా చేస్తానని, ఇంకే ఏమైనా పెట్టడంలో ఉంటే పెట్టుకోమని చెప్పి అందరికీ కూడా మంచి విధంగా అది ఏ కష్టం లేకుండా చూసుకుంటానని ఇక్కడ కుమ్మర్ల గ్రామ ప్రజలకి హామీ ఇచ్చి, అలాగే మాకు చింతనాడు అబ్బాయి గారు కూడా కుమ్మర్ల గ్రామానికి చాలా అందరికీ కూడా అందుబాటులో ఏ కష్టం వచ్చినా చూసుకుంటున్నారు. మరి మాకు ఏ సమస్య వచ్చినా సరే మాకు యనమల రామకృష్ణ గారు కానీ, యనమల దివ్య గారు కానీ, మా గ్రామ నాయకులు కానీ అందరూ కూడా మాకు ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. ఏ కష్టం వచ్చినా సరే వెంటనే ఎమ్మెల్యే గారికి చెప్తే అందరికీ న్యాయం చేస్తారని, ఎటువంటి పొరపాటు వచ్చినా సరే తెలియపరచమని చెప్తున్నారు. ఇన్ని సలహాలు ఇచ్చినందుకు ఆవిడకి మా గ్రామం తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.